సో వెల్కమ్ టు జీకే రామ్ సార్ కోచింగ్ సెంటర్. ఈ యొక్క వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి క్విక్ రివిజన్స్ అనేటువంటి ప్రతిరోజు మీకు వీడియో అందించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రణాళికల గురించి మాట్లాడుకుంటాం. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళికల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రణాళికలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళికలు. ప్రపంచంలో ప్రణాళిక వ్యవస్థ ప్రారంభించినటువంటి దేశం ఏదంటే రష్యా. ప్రపంచంలోని 1917లోని రష్యాలో ప్రణాళికలు ప్రారంభమైనాయి. మరి రష్యా ప్రణాళికల విధానాన్ని మన భారతదేశం అనేది ఇక్కడ అనుసరించడం జరిగింది. మరి ఇక్కడ భారతదేశ ప్రణాళికల పితామహుడు ఎవరు? భారతదేశ ప్రణాళిక పితామహుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య. భారతదేశంలో 1934 సంవత్సరంలోని మోక్షగుండ విశ్వేశ్వరయ్య ద ప్లానడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసి ఇక్కడ 10 సంవత్సరాల కోసం ఒక ప్రణాళిక విధానాన్ని తయారు చేసిన వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వరయ్య. సో ఇక్కడ మోక్షగుండ విశ్వేశ్వరయ్య రాసినటువంటి గ్రంథము ప్లానడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథం రాసి, అదేవిధంగా భారతదేశానికి ప్రణాళికలు అవసరం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి ప్రణాళిక అవసరం చెప్పిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. భారతదేశ ప్రణాళిక పితామహుడు ఎవరంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ప్రపంచంలోని మొదటిసారిగా ప్రణాళిక వ్యవస్థ ప్రవేశపెట్టిన దేశము రష్యా. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి దేశము రష్యా. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చిందంటే 1929లోని 1929 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. మరి ఆర్థిక మాంద్యం రానటువంటి దేశం ఏదంటే రష్యా దేశంగా చెప్పుకుంటాం. మరి ఈరోజు ఈ యొక్క ప్రణాళికల విభాగంలోని మనం అనేక అంశాల గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రణాళికల వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ స్వాతంత్రం కంటే ముందున్నటువంటి ప్రణాళికలు, స్వాతంత్రం ముందు ప్రణాళికలు. మరి స్వాతంత్రం ముందు ప్రణాళికలు ఏమున్నాయి చూసినట్లయితే ఇక్కడ బాంబే ప్రణాళిక అనేది ఏ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారంటే 1943-44 మధ్యకాలంలో ఈ బాంబే ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఈ బాంబే ప్రణాళిక అనేది ఎంతమంది ఆర్థికవేత్తలు ప్రారంభించారంటే 8 మంది పారిశ్రామికవేత్తలు ఈ బాంబే ప్రణాళికను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బాంబే ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ బాంబే ప్రణాళిక అనేది ఎన్ని సంవత్సరాల కోసం ప్రారంభించారంటే 15 సంవత్సరాల కోసం ఈ ప్రణాళికను ప్రారంభించారు. ఈ ప్రణాళిక 15,000 కోట్లతోని ఎన్ని వేల కోట్లు అంటే 15,000 కోట్లతో ఈ యొక్క బాంబే ప్రణాళిక ప్రారంభించారు. అయినప్పటికీ ఇది ప్రారంభము కాలేదు. ఈ స్వాతంత్రం కంటే ముందు నుండి ప్రణాళికల్లో బాంబే ప్రణాళిక. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రణాళిక ఏంటంటే గాంధీ ప్రణాళిక. నెక్స్ట్ ఏంటండి గాంధీ ప్రణాళిక. మరి గాంధీ ప్రణాళిక ఏ సంవత్సరంలో గాంధీ ప్రణాళిక అనేది ఏ సంవత్సరంలో వచ్చింది? మరి గాంధీ ప్రణాళిక అనేది 1944 సంవత్సరంలో 1944లో ఈ గాంధీ ప్రణాళిక రూపొందించారండి. గాంధీ ప్రణాళిక రూపొందించిన ఎవరంటే శ్రీమన్ నారాయణ అగర్వాల్. శ్రీమన్ నారాయణ అగర్వాల్. శ్రీమన్నారాయణ అగర్వాల్ దీన్ని రూపొందించింది. అంటే గాంధీ ప్రణాళిక రూపొందించేవారంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. ఈ యొక్క గాంధీ ప్రణాళిక మరి ఎన్ని సంవత్సరాల కోసం అంటే 10 సంవత్సరాల కోసం తయారు చేశారు. గాంధీ ప్రణాళికను ఎన్ని సంవత్సరాలకు తయారు చేశారంటే 10 సంవత్సరాల కోసం తయారు చేశారు. ఈ గాంధీ ప్రణాళిక అనేది ఎన్ని వేల కోట్లు కేటాయించారంటే 3,500 కోట్లు కేటాయించారు. 3,500 కోట్లు కేటాయించడం జరిగింది గాంధీ ప్రణాళికలో. శ్రీమన్నారాయణ అగర్వాల్ దీన్ని ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాల కోసం అంటే 10 సంవత్సరాల కోసం తయారు చేశారు. మరి ఈ గాంధీ ప్రణాళిక అనేది
ముఖ్యంగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది? ఈ గాంధీ ప్రణాళిక అనేది ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది? ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ కుటీర పరిశ్రమలు మరియు గ్రామీణ అభివృద్ధి అనేటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది గాంధీ ప్రణాళిక. అయినప్పటికీ ఈ ప్రణాళిక అమలు కాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి మరొక ప్రణాళిక ఏంటి? మరి దీని తర్వాత వచ్చినటువంటి మరొక ప్రణాళిక ఏంటంటే, సో ఇక్కడ ప్రజా ప్రణాళిక. ఈ ప్రజా ప్రణాళిక అనేది 1945లో 1945 సంవత్సరంలోని మరి దీన్ని రూపకర్త ఎవరు సార్ అంటే ఎంఎన్ రాయ్. ప్రజా ప్రణాళిక రూపకర్త ఎంఎన్ రాయ్. ఇది అడిగేటువంటి అవకాశం ఉంటుంది. గాంధీ ప్రణాళిక రూపకర్త శ్రీమన్ నారాయణ అగర్వాల్. మరి ఈ యొక్క ప్రజా ప్రణాళిక అనేది ఎన్ని కోట్లు అంటే బడ్జెట్ ఎంత? సో ఇక్కడ బడ్జెట్ ఎన్ని కోట్లు సార్ అంటే, సో ఇక్కడ 10,000 కోట్లతో ఇది ప్రారంభించాలని అనుకున్నారు ప్రజా ప్రణాళిక. మరి ప్రజా ప్రణాళిక యొక్క దీని ప్రధాన ఉద్దేశం ఏంటి లేదా ప్రాధాన్యత ఏంటి? దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? ప్రజా ప్రణాళికకు ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ వినియోగ వస్తువులు తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం. వినియోగ వస్తువులు అనేది తక్కువ ధరకు అందించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. మరియు వినియోగ వస్తువులను తక్కువ ధరకు అందించడము మరియు సో గ్రామీణ అభివృద్ధి అనేటువంటి అంశము ఈ ప్రజా ప్రణాళికలో సో తీసుకురావడం జరిగింది. సో ప్రజా ప్రణాళిక అనేది రూపొందించింది ఎంఎన్ రాయ్. మరి 10,000 కోట్లతోని. మరి ఎన్ని సంవత్సరాల కోసం దీన్ని తయారు చేశారంటే 10 సంవత్సరాల కోసమే. ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాల కోసం. 10 సంవత్సరాల కోసము ఈ ప్రణాళికను రూపొందించారు. ఇది స్వాతంత్రం కంటే ముందున్న ప్రణాళికలు. ఈ స్వాతంత్రం కంటే ముందున్న ప్రణాళికలను సో కాగిత ప్రణాళికలు అని పేపర్ ప్లాన్స్ అంటాం. వీటన్నిటిని ఏమంటాం అంటే పేపర్ ప్లాన్స్ అంటాం. అంటే ఈ యొక్క ప్రణాళిక వ్యవస్థ అనేది ఏ దేశం నుంచి స్వీకరించామంటే రష్యా దేశం నుంచి స్వీకరించాం. రష్యాలో మరి 1928 నుంచి వాస్తవానికి రష్యా దేశంలో మరి రష్యా దేశంలో 1917లో మొదటిసారిగా దీని ప్రస్తావన ఇచ్చారు. మరి ఎప్పుడు రష్యా దేశంలో ఎప్పుడు అమలు చేశారంటే 1928 నుంచి 1932 మధ్య కాలంలో దీన్ని అమలు చేశారు. ఇక్కడ ఈ విధానాన్ని అంటే రష్యాలో ఈ ప్రణాళిక వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు సార్ అంటే రష్యాలో ప్రణాళిక వ్యవస్థను ప్రవేశపెట్టింది లెనిన్. మరి ఇక్కడ దీన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? అక్కడ రష్యాలో దీన్ని అభివృద్ధి పరిచింది ఎవరు సార్ అంటే స్టాలిన్. ఎవరండి? స్టాలిన్ అభివృద్ధి పరిచాడు. ఇది అక్కడ గ్రాస్ గౌ ప్రణాళికలు అంటారు. గాస్ గౌ ప్రణాళికలని రష్యా దేశంలో పిలుస్తారు. కాబట్టి ఇది రష్యా గురించి. మరి భారతదేశంలో ఈ యొక్క ప్రణాళికల పితామహుడు మోక్షం గుండ అంటే మనము భారతదేశ ప్రణాళిక పితామహుడు భారతదేశ ప్రణాళికల పిత ఎవరు సార్ అంటే మోక్షం గుండం విశ్వేశ్వరయ్య. ఎవరండి? విశ్వేశ్వరయ్య. మరి మోక్షం గుండ విశ్వేశ్వరయ్య ఈయన 1934 సంవత్సరంలో 1934లోని ప్లానడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథం రాశాడు. ప్లానడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథం రాసేవారు అంటే మోక్షం గుండ విశ్వేశ్వరయ్య. మరి భారతదేశానికి ప్రణాళికలు అవసరం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సుభాష్
బోస్. సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పాడంటే భారతదేశానికి ప్రణాళికలు అవసరం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్. మరి భారతదేశ ప్రణాళిక వాడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య. మరి ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య 10 సంవత్సరాల కోసము ఒక ప్రణాళికను తయారు చేశాడు. ఇది ప్రణాళికలు మరి భారతదేశంలో స్వాతంత్రం కంటే ఉన్నటువంటి ప్రణాళికల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి స్వాతంత్రము తర్వాత ప్రణాళికలు, స్వాతంత్రము తర్వాత ఉన్నటువంటి ప్రణాళికలు ఎట్లా ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ స్వాతంత్రం తర్వాత ఉన్నటువంటి ప్రణాళికలలో అసలు ప్రణాళిక వ్యవస్థ గురించి ఇప్పుడు భారతదేశ ప్రణాళిక సంఘము, సో భారతదేశ ప్రణాళిక సంఘము. మరి భారతదేశ ప్రణాళిక సంఘం ఎప్పుడు ప్రారంభించారంటే 1950 మార్చు 15న 1950వ సంవత్సరంలోని మార్చి 15న భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో 1950 మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రణాళిక సంఘం అనేది ఎలాంటిది? ఈ భారతదేశ ప్రణాళిక సంఘం అనేది ఎలాంటిదంటే చట్టబద్ధం కాని సంస్థ. ఎలాంటి సంస్థ అండి? చట్టబద్ధము కాని సంస్థ. చట్టబద్ధం కాని సంస్థ ఏదంటే సో ఈ ప్రణాళిక సంఘం అనేది చట్టబద్ధం కాని సంస్థ. ఇంకా ఏంటంటే రాజ్యాంగబద్ధం కాని సంస్థ. రాజ్యాంగము బద్ధము కాని సంస్థ. రాజ్యాంగబద్ధము కాని సంస్థ, చట్టబద్ధము కాని సంస్థ. మరియు ఈ యొక్క ప్రణాళికా సంఘం అనేది ఇక్కడ కేవలం సలహా సంఘంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే సలహా సంఘంగా పనిచేస్తుంది. సలహా సంఘంగా పనిచేస్తుంది. ఇక్కడ నిధులు కేటాయించే అధికారం ప్రణాళికా సంఘానికి ఉంటుందండి. ప్రణాళిక సంఘం దీనికి ప్రణాళికా సంఘానికి ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటాడు. దీనికి ఎవరంటే ఈ ప్రణాళిక సంఘానికి. మరి భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేది 1950 మార్చి 15 ఏర్పడితే ఈ ప్రణాళికా సంఘ విధానంలోని మరి ఇప్పటివరకు ఎన్ని ప్రణాళికలు జరిగినాయి, ఇప్పటివరకు ఎన్ని ప్రణాళికలు జరిగిన అంశాల గురించి కూడా మనము ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. అయితే స్వాతంత్రం తర్వాత వచ్చిన ప్రణాళికలో మనకు సర్వోదయ ప్రణాళిక వస్తుంది. ఈ సర్వోదయ ప్రణాళికను రూపొందించిన అంటే సో జయప్రకాష్ నారాయణ్. సర్వోదయ ప్రణాళిక అనేది సో జయప్రకాష్ నారాయణ రూపొందిస్తాడు. సో ఎవరి యొక్క ఆశయాల అనుగుణంగా అంటే ఆచార్య వినోబావే. అంటే భూదాన ఉద్యమకర్త ఎవరంటే ఆచార్య వినోబావే అనేటువంటి వ్యక్తి ఇక్కడ భారతదేశం యొక్క భూదాన ఉద్యమకర్త. మరి మనకున్నటువంటి భారతదేశ పంచవర్ష ప్రణాళికల గురించి 1వ ప్రణాళిక నుంచి మనకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది సో వాస్తవానికి ప్రణాళికలు అనేది పంచవర్ష ప్రణాళికలు అంటున్నాం. పంచవర్ష ప్రణాళికలు అంటున్నాం. ఈ పంచవర్ష ప్రణాళికలలో భాగంగా దీనిలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు ఏంటంటే ఈ పంచవర్ష ప్రణాళికలు అనేది ప్రతి 5 సంవత్సరాలకు దీన్ని రూపొందిస్తారు. 5 సంవత్సరాల కోసము రూపొందిస్తారు. ఈ ప్రణాళికలను ఆమోదించేది అంటే ప్రణాళికలను ఇక్కడ ఆమోదించేది ఎవరంటే సో NDC. దీన్ని ప్రణాళికలను ఆమోదించేది NDC అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. NDC ఎప్పుడైతే 1952 సో ఆగస్టు 6వ తేదీన ఈ NDC ఏర్పడింది. సో ప్రణాళికలను ఆమోదించేది ప్రణాళికలను ఆమోదం తెలిపేది NDC సంస్థ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రణాళికలు ఏ నెలలో ప్రారంభమవుతాయి? ఈ ప్రణాళికలు అనేది సో ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతాయి? మార్చు 31కు ఎండ్ అవుతాయి. ఏప్రిల్ 1 నుంచి మార్చు 31 అంటే సో ఇక్కడ ఆర్థిక సంవత్సరం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఆర్థిక సంవత్సరం కూడా సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రణాళికల గురించి ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఇదంతా కూడా ఏంటంటే ప్రణాళికల్లో సో మనకు వచ్చినటువంటి ప్రణాళికలలో స్వాతంత్రం కంటే ముందున్న ప్రణాళికల మీద మనం క్వశ్చన్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అడగచ్చు? బాంబే ప్రణాళిక 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందించారు.
సో గాంధీ ప్రణాళిక రూపకర్త ఎవరు? శ్రీమన్నారాయణ అగర్వాల్. అదేవిధంగా ప్రజా ప్రణాళిక రూపకర్త ఎవరు? సో గాంధీ ప్రణాళిక ఇక్కడ శ్రీమన్నారాయణ అగర్వాల్. సో ప్రజా ప్రణాళిక రూపొందించిన ఎవరంటే ఇక్కడ ఎవరు సార్ అంటే ఎంఎన్ రాయ్. సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ్. సో ఈ విధంగా ప్రణాళిక గురించి అడిగే అవకాశం. ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే 1950 మార్చి 15వ తేదీన ప్రణాళిక సంఘము ఏర్పడింది. మరి ఇప్పుడు మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి మనము మాట్లాడతాం. మొదటి పంచవర్ష ప్రణాళిక. మరి మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క ప్రణాళిక గురించి ఒక్కొక్క వీడియోలో మనము మాట్లాడే